జీవితంలో కష్టాలొచ్చాయి, నష్టాలొచ్చాయని బాధపడే వాళ్ళందరూ ఈ ఒక్క చిన్న కథ వినండి. మళ్ళీ మీకు జీవితం మీద ఆశ చిగురిస్తుంది. కష్టాలు, నష్టాలు మానవులకు కాకపోతే ఇంకెవరికొస్తాయి చెప్పండి? ఒక ఊర్లో ఒక రాజు అనే ఒక యువకుడుంటాడు. అతని వ్యాపారం చేసి చాలా నష్టపోతాడు. సంపాదించిందంతా పోతుంది. నమ్మిన వాళ్ళంతా మోసం చేస్తారు. ఇంకా ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో రాజు ఒంటరిగా మిగిలిపోయి ఇంకా నాకు చావు ఒకటే దిక్కు అనుకొని చెరువులో దూకేద్దామనుకొని ఊరి చివరి ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఆ గట్టు మీద కూర్చొని తనని ఎవరెవరు ఎలా మోసం చేశారు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాడు. అంతలో అటువైపుగా ఒక సాధువు వెళ్తూ వెళ్తూ రాజును చూసి ఏమైంది, ఎందుకు ఇక్కడున్నావు అని అడుగుతాడు. రాజు జరిగిందంతా చెప్తాడు. అయితే అప్పుడు సాధువు అంటాడు, సరే నేను ఒక చిన్న పని చెప్తాను చేస్తావా అంటాడు. సరే అంటాడు రాజు. నాకు బాగా దాహం వేస్తుంది, ఈ గిన్నెలోకి అక్కడ చెరువులో నుంచి నీళ్లు తీసుకొని రావా అని అంటాడు. సరే అంటాడు రాజు. కానీ ఒక్క షరతు, ఒక చిన్న చుక్క కూడా కింద పడకుండా తీసుకురావాలి అని అంటాడు. సరే అని ఒప్పుకొని వెళ్తాడు రాజు. గిన్నె తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో ఉన్న నీళ్ళు తీసుకొని మళ్ళీ వస్తాడు సాధువు దగ్గరికి. సాధువు అప్పుడు అడుగుతాడు, ఇప్పుడు నువ్వు నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఏం ఆలోచించావు, ఎవరి గురించి ఆలోచించావు అంటాడు. రాజు, నేను అసలు ఏమీ ఆలోచించలేదు, నీళ్ళ చుక్క కింద పడకుండా ఎలా తీసుకురావాలి అన్న దాని మీదే ఫోకస్ పెట్టాను, నేను ఇంకెవ్వరి గురించి ఆలోచించలేదు అంటాడు. అప్పుడు సాధువు అంటాడు, నీ లక్ష్యం పైన నువ్వు గురి పెడితే నీకు ఎంతమంది విమర్శించినా ఎంతమంది నీకు మోసం చేసినా అవన్నీ నీకు వినపడవు, నేమీ చేయలేవు. నీ పని మీదే నువ్వు కాన్సన్ట్రేషన్ చేసావనుకో నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్తాడు. రాజు అప్పుడు అనుకుంటాడు, అంతే కదా, జీవితం మీద ఈ జీవితంలో మనం దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద పెడితే ఏనుగు వెళ్తూ ఉన్నప్పుడు గాడిదలు కుక్కలు మురుగుతూనే ఉంటాయండి. కుక్కలు మురుగుతున్నాయి కదా అని ఏనుగు వెళ్ళడం ఆగిపోతే ఎట్లాగా? కుక్కలు బుద్ధి కుక్కలే, ఏనుగు ఏనుగే, అంతే కదా. బతికితే ఏనుగులాగే బతకాలి. మన మీద మనకి నమ్మకం ఉండి మనం ఒక పని చేస్తున్నాము అన్నప్పుడు ఎంతమంది మన చుట్టూ మురిగినా మనం ఏమీ పట్టించుకోకూడదు, ఏమీ వినిపించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు రాజుకి జ్ఞానోదయం అయ్యి ఏ సమస్యకి పరిష్కారం చావు మాత్రం కాదు అని తన జీవితానికి మళ్ళీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని తన జీవితం సాఫీగా సాగిస్తాడు. ఈ కథ మీకు నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.